అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామాన చూసినా ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అనేది ఉండదు అనేది నానుడి. దాన్ని నిజం చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పల్లె పల్లెన అనేక హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా అనేక ఆంజనేయ స్వామి ఆలయాలు ముస్తాబయ్యారు. ఎక్కడ చూసినా హనుమాన్ భక్తులు మనకి కండ్ల విందు చేస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో చాలా భక్తి ప్రపత్తులు చాటుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సైతం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు ఈ హనుమాన్ దీక్షాపరులు అంతా సందడిగా అక్కడికి చేరుకుంటారు. ఉత్సవాలు జరుగుతున్నాయి. కొంతమంది హనుమాన్ భక్తులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అనుభవం ఎట్లా ఉంది? స్వామి, మీరు ఇంతకుముందు మాల వేశారా? ఎట్లా అనిపిస్తున్నది? ఏంటి? గత 6 సంవత్సరాల నుంచి మన హనుమాన్ దీక్ష మాల వేసుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో చాలా ఘనంగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ స్వాముల మాల దీక్ష చూస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి సేవ చేయడం జరుగుతుంది. ఇది 6వ సంవత్సరం నేను మాల ధారణ చేసుకోవడం. హనుమాన్ మాల అనే అంత గొప్ప మాల ఇంకోటి లేదని నా అభిప్రాయం. ఎందుకంటే కోరిన కోరికలన్నీ తీర్చే హనుమంతుడు మన అండదండగా ఉండి ఈ 21 రోజులు 41 రోజులు మన వెన్నంటే ఉండి నడిపిస్తాడు. ఈ ఎర్రటెండలో కాళ్ళ మంటలకు జై శ్రీరామ్ అనే నిదానంతో హనుమాన్ భక్తితో ఈ మాల అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు జీవితం ఉన్నంత వరకు ఈ మాల వేసుకొని ఉండాలని మా అందరి గట్టి నమ్మకం, మా సంకల్పం. జీవితాంతం ఇలానే హనుమాన్ భక్తితో మేము ఉంటూనే ఉంటాం జీవితం ఉన్నన్ని రోజులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే నినాదం ఉంటేనే చాలు. ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని పూర్వం నుంచి వస్తున్నటువంటి నానుడి. అందుకే అది ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. స్వామి, మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి అనుభూతి పొందుతున్నారు? ఎన్నోసారి మాల. జై శ్రీరామ్. నా పేరు లోకేందర్. నేను మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నేను గత 22 సంవత్సరాల నుంచి నేను మాల ధారణ చేస్తున్నా. నేను 21 డేస్, ప్రతిసారి 21 డేస్ వేసుకుంటా. నేను ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది హనుమాన్ దీక్ష చేసినప్పుడు మీకు ఎట్లా మార్పు ఉంది? చాలా బాగుంటుందండి. పొద్దున్న లేవడము అలవాటు చేసుకోవడం, 7 o'clock వరకు పూజలు చేసుకోవడం, చాలీసా పారాయణం, దండకం, అష్టోత్తరాలు, తర్వాత తదనంతరం ఆరతి అనంతరం తర్వాత దినచర్యలు చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం భిక్ష ఉంటుంది. సాయంత్రం క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా రామభక్తులంతా కూడా భక్తి ప్రపత్తిని చాటుతున్నారు. ఉదయం లేవగానే వారి యొక్క కార్యకలాపాలు ముగించుకొని ఇటు హనుమాన్ దండకము, హనుమాన్ చాలీసా, అలాగే సంకట హనుమాన్కు సంబంధించిన స్తోత్రము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తాదాత్మ్యం చెందుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి స్వామి, మీరు ఎన్నోసారి మాలధారణ చేయడము ఎట్లా అనుభూతి ఏంటి? స్వామి జై శ్రీరామ్. నా పేరు రాజు. నేను 21సారి మాలధారణ చేయడం. స్వామి, నేను ఇక్కడ ఇదే టెంపుల్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి ఇదే టెంపుల్ నుంచి ఉంటున్నా. అన్నస్వామి మా గురుస్వామి, మాకన్నా ఒక సీనియరు. ఇక్కడ అన్నదానం రోజు ఒక 200 నుంచి 300 మందికి సేవ చేస్తారు అన్నస్వామికి జై శ్రీరామ్. మాది టెంపుల్ నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చిన్న గుడిసె చాలా బ్రహ్మాండం స్వామి. 22 ఒకటిసారి చేస్తుందంటే చాలా బ్రహ్మాండంగా. పల్లె పల్లెన హనుమాన్ దీక్ష చేస్తున్నట్టు సందడి కనబడుతుంది. జై శ్రీరామ్ నినాదాలు వినబడుతున్నాయి. ఒక క్రమశిక్షణ 21 రోజులు, 11 రోజులు, 41 రోజుల పాటు చాలా క్రమశిక్షణతో ఉంటారు. భక్తి ప్రపత్తిని చాటుతున్నారు. ఎట్లా? జై శ్రీరామ్. నా పేరు గొట్టిముక్కుల రవీందర్. నేను 32 సంవత్సరాలు హనుమాన్ దీక్ష తీసుకొని ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం దీక్ష తీసుకోలేకపోయినాను. అత్యంత శక్తివంతుడు, అత్యంత పవర్ఫుల్ స్వామి మన కొండగట్టు ఆంజనేయ స్వామి. యావత్ తెలంగాణ, యావత్ దేశవ్యాప్తంగా కూడా మనం ఆంజనేయ స్వామి దీక్షలో కొనసాగుతుంటుంది. ఎందుకోసం అంటే సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నటువంటి హనుమాన్ దీక్ష ప్రతి గ్రామాన కూడా దీనికి సామాన్యులు, పూర్తి లోయర్ క్యాడర్ లెవెల్ అందరూ కూడా స్వామివారిని నమ్ముకుంటారు. వారికి ఆ రిజల్ట్ ఉంటుంది, ఆ ఫలితం ఉంటుంది. దానివల్లనే ప్రతి సంవత్సరం వేలాదిగా సంఖ్యలో పెరుగుతున్నారు. మేము గత 15 సంవత్సరం నుంచి మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు అంటే 41 రోజుల పాటు అన్నప్రసాద వితరణ ఓన్లీ హనుమాన్ స్వాములకు యావరేజ్గా పర్ డే 500 మెంబర్స్కు పైన భిక్షలు అందిస్తున్నాము. అలాగే హనుమాన్ జయంతి రోజున అత్యంత వైభవంగా గుడి అలంకరణలతో పాటు మేమందరం కూడా సుమారు
ఒక 500-600 మంది ఇక్కడ కార్యకర్తలు ఉన్నాము. ఒక 6000 మందితో ఇక్కడ హనుమాన్ జయంతి జరుపుకోవడానికి సిద్ధంగా మేము అలంకరణ చేస్తున్నాం. జై శ్రీరామ్. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదమే ఉంటుంది. జై శ్రీరామ్ అని అంటే పులకరించిపోయేటువంటి స్వభావం రామభక్తుల్లో ఉంది, హనుమాన్ భక్తుల్లో ఉంది. మీరు ఎన్నోసారి వేశారు, ఎట్లా అనిపిస్తుంది మాలధారణ? మేము మాది కట్రాంపూర్ సార్. నా పేరు అంజయ్య. 3వ సార్లు వేసిన నేను. చాలా అద్భుతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ రవి సార్, ఈ లోకేష్ సార్ కూడా చాలా అద్భుతంగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ. చేసే కార్యక్రమాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. అన్నికి అందరికీ వచ్చిన వాళ్ళకు కూడా మర్యాదగా అందరు చేసి బండి పెడతారు. చాలా బాగుంటుంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. ఒక కల్వేడితనము, క్రమశిక్షణతో హనుమాన్ భక్తులంతా కూడా భిక్షలో పాల్గొంటారు. ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన ప్లాన్తోని ఈ దీక్ష అనేది కొనసాగుతుంది. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సైతం భక్తులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత లోటు అనేది అక్కడ కనబడుతుంది. మంచినీటి సౌకర్యం కావచ్చు, వసతి సౌకర్యం కావచ్చు, ఇలాంటివి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. మొత్తం మీద జై శ్రీరామ్ అనే నినాదం వింటేనే హనుమాన్ భక్తులంతా పులకించిపోతున్నారు. భజనలు, ఇటు పూజలు, వ్రతాలతోని పులకించిపోతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.